ప్రధానమైనటువంటిది అందరికీ రాధ లాంటిది. ఆయన వినిపించారు ఆ సాయినాథుని గురించి. అలాంటి భక్తితత్వమైనటువంటి గీతాల్ని రచించాలి అంటే తాను భక్తికి ప్రతిరూపమై ఉండాలి, లేకపోతే రావవి. భౌతికంగా వారు మనకు కానరానప్పటికీ కూడా ఆ మహనీయులు నిత్య శాశ్వతులు మనందరి హృదయాల్లో కూడా. 1983 సంవత్సరం మే నెల 25వ తేదీన తన జీవన సహధర్మచారిణిగా సోదరి రాజేశ్వరి గారిని ఆహ్వానించినది మొదలు తుది వరకు ఆ మాతృమూర్తితో తన జీవనయానాన్ని కొనసాగించారు. మీతో ఒక విషయం పంచుకుంటాను. ఆ రోజు వాళ్ళ గురువు గారైనటువంటి గురుసేవానంద వెంకటేశ్వర గారి కార్యక్రమం, వార్షిక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఉదయాన్నే వచ్చేటప్పటికి మొత్తం చేస్తున్నాను. ఆ ముఖంలో ప్రత్యేకమైనటువంటి తేజస్సు చూశాను నేను. ఎన్నో